హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు మెరకమూడుదాం వచ్చాను. కోనేటి మధ్యలో శివుడు విగ్రహం కనిపించిందని అలా ఒకసారి లోనికి వెళ్దామని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే శివాలయం ఒకటే కాదు, మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్గా మీకు ఆ చెట్టు పక్కన కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఈరోజు సోమవారం కదా, ఇదైతే క్లోజ్ చేస్తుంది. అందుకే మనం బయట నుంచి వీడియో తీయడం అనేది జరిగిందనమాట. టెంపుల్కి ఎదురుగా జంట నాగులో విగ్రహం కూడా ఒకటి ఉన్నదన్నమాట. దాని పక్కనే ఈ పక్కన చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదైతే సంతోషి మాత టెంపుల్ అంట. ఇది రెండిట్లకి మధ్యలో ఉంది. దీని పక్కనే శివాలయం ఉందన్నమాట. శివాలయం పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ముందు శివాలయంకి ఒకసారి చూపిస్తాను రండి. ఈరోజు సోమవారం కదా, భక్తులు వచ్చి అందరూ వెళ్ళిపోయి ఉంటారు. పూజారి గారు అయితే మొత్తం ఈ శివాలయం అంతా క్లీన్ చేసేసి అలాగే ఆ విగ్రహాలు కూడా కొద్దిగా శుద్ధి చేస్తున్నారు. లోపలికైతే రావద్దన్నారు, కానీ మేము కొద్దిగా రిక్వెస్ట్ చేసి లోనికి వచ్చి వీడియో తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాం. మీకు ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదా, ఇంకా దాని పక్కనే ఉంది, కానీ అది కన్స్ట్రక్షన్లో ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ అంట, అది ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్పారు, అంతే, నాకు తెలీదు. కోనేటి మధ్యలో శివుడు విగ్రహం చాలా పెద్దదిగానే ఉంది. శివాలయం నుంచి సుమారు 50 మీటర్లు ఆ కోనేటి మధ్యలోకి బ్రిడ్జిలా కట్టి అక్కడ శివుడు విగ్రహం పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఈ కోనేరు చుట్టూ ఓపెన్గా ఉండేది. అందుకోసమైనా ఎవరైనా వచ్చి కొద్దిగా కంగాలు చేయడం గట్టా జరిగింది. అందుకోసమని ఏం చేశారంటే మొత్తం గట్టు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. చుట్టూ గట్టంట మట్టి ఫిలప్ చేసి దానిపైన పార్కింగ్ టైల్స్ కూడా వేసి రెడీ చేస్తున్నారు. మొత్తం దీనికి ఈ పని అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంత్ కళా వెంకట్రావు గారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు అని చెప్పారనమాట. శివయ్య విగ్రహం ముందల పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది. చూడండి, చాలా చక్కగా కనిపిస్తున్నది. మనం ఇప్పుడు నిలబడి డ్రోన్ పైకి తీసుకెళ్తున్నాం కదా, ఇదే శివాలయం. దాని పక్కన మిగతా 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇదంతా రెడీ అయిన తర్వాత ఇందులో వాటర్ కూడా మార్చాలనుకుంటా. వాటర్ అయితే బాగాలేదు అసలు, చాలా దీనిగా కనిపిస్తుంది, నాసిక్కిపోయినట్టుంది. చాలా రోజుల నుంచి స్టాక్ ఉంటేనే ఇలా అయిపోద్ది వాటరు. ఇంత చేస్తున్నారు కాబట్టి వాటర్ కూడా మారుస్తారని నేనైతే అనుకుంటున్నా. అలాగే మీకు మెరకమూడుదాము అని చెప్పాను, కానీ అది ఎక్కడుంది ఏంటో అందరికీ తెలియదు కదా. అందుకోసమనే విజయనగరం నుంచి గరివిడి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది మెరకమూడుదాం. మెరకమూడుదాం అయితే చాలా పెద్ద ఊరు. దీనికి డైలీ 4-5 సార్లు రోజుకి బస్సు కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఇది మండలం కూడా ఈ ఊరు. ఓకే ఫ్రెండ్స్, ఆ శివయ్య కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటా, ఇంకొక వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఓకే, బాయ్.